అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ అండి, మీ అందరి సపోర్ట్ చాలా బాగుంది వీడియోస్కి. సో ఇప్పుడు మన ఎంకిపెళ్ళి సుబ్బడి చావుకు వచ్చింది అన్నట్టు యాక్చువల్గా ఇది పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక ఏ షాడోలో తీసుకున్నా కానీ ఒకటి బాధ ఇంకొకటికి లాభం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఎవరి బాధ ఎవరికి లాభం అంటే ప్రస్తుతం ట్రంప్ చేసిన పని వల్ల ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఏం పని అది అంటే ఈ స్టూడెంట్స్కి ఎవరెవరైతే కొత్తగా యుఎస్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి ప్రస్తుతానికి ఇంటర్వ్యూస్ అన్ని ఆఫ్ చేశారు కదా. అంటే ఆల్రెడీ ఎవరెవరికైతే వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. అయితే ఇక్కడ లాభం ఎవరికి అంటే బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పాడు కాబట్టి వీళ్ళంతా ఫ్రీ అయిపోతారు. అంటే ఇప్పుడు ఈ ఆఫీసర్స్ ఎంబసీస్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ వర్క్ లోడ్ కొంత తగ్గుతుంది. వర్క్ లోడ్ తగ్గడం వల్ల మనకేంటి లాభము అంటే వేరే వేరే వీసాలకి అపాయింట్మెంట్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళు ఖాళీగా కూర్చోబెట్టరు కదా, 8 hours వాళ్ళకు ఇచ్చిన టైం స్లాట్లో వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే వేరే వీసాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇదివరకు H1కి మన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే బోల్డ్ అంత టైం పట్టేది. ఒక 600 days 300 days ఒకసారి 1 month ఇట్లా రకరకాల టైమింగ్స్ ఎంబసీని బట్టి ఉండేవన్నమాట. అయితే ఏంటంటే కొంత వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రోజుకు ఒక 20 మందో 30 మందో స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఆ 20 slots మీకు ఖాళీ అయిపోతాయి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళారు బట్ స్లాట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేయాలి. వీళ్ళున్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయితే చేసుకుంటూ రావాలి. కాబట్టి విజిట్ వీసా అప్లై చేసి వీసాకి వెళ్ళే వాళ్ళు కానీ, H1 వీసా అపాయింట్మెంట్ తీసుకుని H1 వీసా స్టాంపింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ మాత్రం కొంత మంచి అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు. అయితే మీరు ఎవరన్నా స్టాంపింగ్కి వెళ్దాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మీరు అపాయింట్మెంట్స్ దొరుకుతాయేమో చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లాంగ్ రన్కి వెయిట్ చేయకుండా ఈజీగా మళ్ళీ ఈ స్టూడెంట్ ఇది కనుక స్టార్ట్ అయిపోయింది అంటే అప్పుడు ఇంకా మీకు అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఈ బ్యాక్లాగ్ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఒకేసారి సడన్గా వచ్చేస్తారు అపాయింట్మెంట్ల కోసం. ఎట్ ద సేమ్ టైము ఇంకా ఈ ఎవరెవరైతే వీసా రిజెక్ట్స్, డినయల్స్ అలాంటి వాళ్ళు, ఏది అడ్మినిస్ట్రేటివ్ రిఫరెన్స్ పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా అపాయింట్మెంట్ కోసం చూస్తుంటారు కదా. కాబట్టి ఇవన్నీ కల్గాపుల్గం అయిపోయి మళ్ళీ మీకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఎవరైనా H1B మీద ఉండే వాళ్ళు కానీ, H4 వాళ్ళు కానీ, విజిట్ వీసా వాళ్ళు కానీ, వేరే ఏ రకాలైన వీసా మీరు కనుక స్టాంపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది మంచి రైట్ టైం. అంటే కరెక్ట్గా ఆలోచిస్తే ఇది రైట్ టైం. అపాయింట్మెంట్స్ పెరుగుతాయి, మీకు కావాల్సిన చోట అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కువ సతాయించరు, ఎందుకంటే కొంత వాళ్ళు చాలా ఫ్రీ. ఇప్పుడు స్టూడెంట్వి దగ్గర మన ఇండియా నుంచే ఒక 3-4 lakhs మంది వెళ్తారు స్టూడెంట్స్. అంటే మీరు ఈ 3-4 lakhsకి ఈ పర్టికులర్ 3 monthsలోనే బీభత్సమైన ఇంటర్వ్యూలు జరుగుతాయి. అంటే వాళ్ళు ఎన్ని స్లాట్స్ ఫ్రీ అయిపోతాయి చూసుకోండి మీరు. ఆల్రెడీ కొంత ఇంటర్వ్యూలు అయిపోయిన వాళ్ళలో రిజెక్షన్స్ ఎవరైతే స్టూడెంట్స్ దాదాపు ఈ ఇయర్ అరౌండ్ 35 to 40% రిజెక్షన్స్ అయినాయట స్టూడెంట్ వీసాలు. సో అందుకని ఏంటంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంటారు, కాలేజ్ మారే ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు మొత్తానికి బంద్ పెట్టారు కాబట్టి ఆల్రెడీ మీరు వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై చేసుకోవచ్చు. ఇదైతే మోర్ ఆర్ లెస్ అంటే వాళ్ళకి బ్యాడ్ న్యూస్, వీళ్ళకి గుడ్ న్యూస్. అయితే ఏంటంటే మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకుని వెళ్ళండి. దానికి H1 వాళ్ళు ఎవరన్నా కనుక ఇప్పుడు స్టాంపింగ్కి వెళ్దాము, మనం ఇండియా వెళ్ళాల్సి వస్తుంది తప్పదు అని అనుకునేటట్టుంటే స్లాట్ దొరికితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే H1 వాళ్ళని కూడా బాగానే బీభత్సంగా వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. ఛాన్స్ వీసా రావచ్చు, రాకపోవచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫరెన్స్లు పడుతున్నాయి. వీళ్ళు వెళ్ళి సైట్ విజిట్లు ఎక్కువ చేస్తున్నారు. సైట్ విజిట్ల ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎంబసీలకు వెళ్ళింది అంటే అక్కడ ఎక్స్టెన్షన్ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే మీకు ఏమన్నా కొంత డౌట్ ఉన్నా, మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందో, లేకపోతే సరిగా ఇంతకుముందు మారినప్పుడు ఏది మరి కన్సల్టెంట్ నుంచి ఇంకో కన్సల్టెంట్కి మారినప్పుడు ఏమన్నా పాత కన్సల్టెంట్ దగ్గర డ్రాబ్యాక్స్ ఉన్నాయనో,
ఇలాంటివి కూడా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు 2020 వరకు ఒక కన్సల్టెంట్లో ఉండి 20 నుంచి 25కి ఇప్పుడు వేరే కన్సల్టెంట్కి వచ్చారనుకోండి, ఆ పాత కన్సల్టెంట్ దగ్గర ఉన్నప్పుడు పేరోల్ మెయింటైన్ చేయలేదని చెప్పి రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట వీసాలు. సో కాబట్టి మనకి బ్యాక్ హిస్టరీలో కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు ఎవరు తీసుకొని అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్ళకండి, సేఫ్ సైడ్ ఉండండి కొంత పరిస్థితి సర్దుమణిగే వరకు. లేదు నాకేం హిస్టరీలో ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా నాకు ఇండియా వెళ్ళే పని కూడా ఉంది, వెళ్ళి స్టాంపింగ్ చేయించుకుంటా అంటే ఇది మాత్రం మంచి రైట్ టైము, మంచి తరుణం మించిన రాదు. కాబట్టి మీరు ట్రై చేసుకుని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.